నమస్కారం అండి, అందరికీ వందనాలు. గత కొద్ది రోజులుగా మనము కొన్ని వీడియోస్ చేస్తున్నా రెవెన్యూ శాఖ, పర్టికులర్గా రెవెన్యూ శాఖలో ఏం పనులు అవుతాయి, మనం ఎలా పని తీసుకోవాలనే దాని మీద చాలామంది చూస్తున్నారు, చాలా సంతోషం. కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదెవరు. దయచేసి సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. అంటే ఇవి నేను చదవాలంటే కొద్దిగా నేను ప్రిపేర్ అవ్వాలి, మీకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా చెప్పగలగాలి. డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈజీగానే అర్థమవుతుంది, కానీ వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళకి తెలవాలి కదా వీళ్ళని ఏం అడగాలనే విషయం అనేది నేను చేస్తున్నా. అసలు రూరల్ ఏరియాలో ఉండే ఒక 10 గుంటల భూమి అతడు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. చట్టాల జోలికి పోవట్లేదు. ఓ 15 నిమిషాలల్లో ఆ చట్టం ఏమంటుంది అనేది చెప్తున్నా మీకు నేను. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, చేస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంతే. ఆ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ కూడా అందరికి ఇన్ఫర్మేషన్ పోతుందనే ఒక సంతోషం అంతే. మిత్రులారా, ఇవాళ ఏంటంటే మనము ఊళ్ళలో పేపర్లో చదువుతూ ఉంటాం, అయ్యో ఆయన కౌలు రైతు చచ్చిపోయిండు, ఆ భూమి కౌలుకి చేస్తుండేనంట, చుట్టుపక్కల అప్పులు అయి చచ్చిపోయిండు. ఎట్లా చచ్చిపోయిండంటే ఫైనాన్స్ తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడంటే ఆయనకు భూమి లేదు, వ్యవసాయం తప్ప వేరే పని రాదు, వ్యవసాయమే ఆయన పని, రోజు కూలికి పోతే గిట్టుబాటు అవుతలేదు. ఏం చేయాలి మరి? ఒక 5 ఎకరాలు తీసుకొని కౌలుకి చేద్దామని ప్లాన్ చేస్తాడు. ఉమ్మడి అంతకంటే ముందు జరిగిన సంఘటనలన్నీ జరగబోయే వాటిని దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ అని చెప్పి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ తీసుకొని వచ్చింది 2011లో. మంచి చట్టం అది. ఒక 14 ఏళ్ళు అయింది. అది ఎందువలన ఆగిపోయింది, అది కొన్ని కారణాల వల్ల. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆ చట్టాన్ని కూడా యాజ్ ఇట్గా మనం బదలాయించుకున్నాం. లా డిపార్ట్మెంట్ తీసుకొచ్చినటువంటి ఏదైతే అమెండ్మెంట్ తీసుకొచ్చిందో జియో 45 ద్వారా రిలీజ్ కాబడ్డ జియో 16/2016 నాడు మనము లైసెన్స్డ్ తెలంగాణ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ 2011. మిత్రులారా, 2 ఎకరాలు 3 ఎకరాల నోళ్ళు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళు చనిపోరు. ఎందుకంటే ఆయన గొంగడెంతో కాలంతా చెప్తాడు, ఆయన ఎంత చేయాలని అంతే చేసుకుంటాడు, ఆయన నమ్ముతారు, అప్పిస్తారు, పని అయిపోతుంది. కానీ ఇప్పుడు భూమి కొంటాడు, లేకపోతే తాతల నుంచి వచ్చిన భూమి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి మినిమం 40% మంది ప్రజలు భూమి కౌలుకిచ్చి చుట్టుపక్కల వచ్చి చేరిపోయారు. విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, గుంటూరు ప్లేస్ కావచ్చు, లేకపోతే మన వరంగల్ కావచ్చు, ఇవన్నిట్లలో కూడా భూమి ఉంటుంది, అమ్ముకోలేక అట్లే ఉంచుకొని పక్కలకి కౌలుకి ఇచ్చేసి వస్తారు. ఆ కౌలు అనేది ఎంత శాతమో అని మాట్లాడుకుంటారు, వచ్చేస్తారు, అటు పంట నడుస్తుంది. కానీ ఇప్పుడు కౌలుకు తీసుకున్న ఆయన పరిస్థితి ఏంటంటే ఆయన్నే దున్నాలి, కుటుంబం అంతా కష్టపడాలి, పెట్టుబడి పెట్టాలి, తను కష్టపడాలి, పంట తీయాలి, పంట అమ్ముకోవాలి. ఎట్లా మరి? గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఆధారం వచ్చినట్టుగా ప్రతిదానికి కూడా ఒక ఆధారం కావాలంటుంది. నువ్వు వ్యవసాయం చేసినావు, పోయి ఫలానా పంట అలికినావు, అయితే నాకేంటి సార్, నాకు లోన్ కావాలి, ఎట్లా ఇస్తా నేను? నువ్వు లోన్ కట్టలేదనుకో, నేను రికవరీ చేయాలి. ఇట్లా ఎవరు భూమి రికవరీ చేయాలి? పట్టదారు భూమి ఎందుకు ఇస్తాడు? నువ్వు పంట అలుకుతున్నావు కదా, నీ పంట కొనుగోలు చేయాలి. నువ్వేమన్నా ఫ్రాడ్ చేసినావు అనుకో, ఈ పంటలు ఏమన్నా అవి కలిసిపోయారు, నేనేమని ఇవ్వాలి నీకు? మేము ఇది చేస్తా, ఇతనాలు అమ్మాలి, ఎవరిని ఉద్దరేయాలి, ఎట్లా ఇస్తా? మందులు వేయాలి, ఉద్దరేయాలి, ఎట్లా ఇస్తా? అన్ని పట్టదారికే ఇస్తా. ఇవన్నీ బాధలు అవుతున్నాయి అని అప్పుడు లైసెన్స్డ్ కల్టివేటర్స్ అని చెప్పి అప్పుడు తీసుకొచ్చారు, యాజ్ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇప్పుడు ఈ మధ్యన గత 30-20 ఏళ్ళ నుంచి జరుగుతుంది ఏంటంటే పిల్లలు చదివి బయట దేశాలకు పోతున్నారు, కొంతమంది రకరకాల ఉద్యోగాలు చేసి కొన్ని భూములు లేని వాళ్ళు షోక్తో భూమి కొంటున్నారు. 5 ఎకరాలు 10 ఎకరాలు భూమి కొంటున్నారు. వాళ్ళు నేటివ్ ప్లేస్లో కొంటున్నారు, వేరే జాగాలో కూడా కొంటున్నారు. కొని అట్లా వదిలేయకుండా ఆ ఊర్లో ఉండే ఎక్కువ శాతము దళిత్ సెక్షన్స్ చేస్తారు, తర్వాత లోయర్ బీసీలు చేస్తారు, ఎంబీసీలు వాళ్ళే చేస్తారు, ఆయనకి ఇచ్చేస్తారు, మాట్లాడుకుంటారు, నువ్వు వ్యవసాయం చేయమని అంటారు. ఆయన ఎందుకు చేయడు అని అంటే ఆయన ఉద్యోగం. కొంతమంది ఏమో డబ్బులు జమ చేసుకొని పైసలు జమ చేసుకొని భూమి కొంటారు, రేపు పిల్లలకు పనికి వస్తుందనే కొంటారు. కొన్ని ఒట్టు గుంచకుంటే అది ఇస్తారు. అంటే లీజుకి ఇచ్చే వాళ్ళ పరిస్థితి చెప్తున్నా. మొదలైందంటే ఎందుకు అమ్ముతాడు అని అంటే అమ్మడు, కొంటాడు, దగ్గర పెట్టుకుంటాడు, ఎవరికో ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తారంటే భూమి ఉంటుంది కానీ హైదరాబాద్లో వచ్చి బతకాలి, వరంగల్ వచ్చి బతకాలి, విజయవాడలో బతకాలి, మంచి సుఖవంతమైన జీవితం గడపాలి. ఈ 3 కష్టం ఎవడు చేస్తాడు, అదొకటి. రెండవ అతను ఏంటంటే లేదు, నేను చదువుకున్నా కదా, నా పిల్లలకు మంచి చదివించాలంటే ఆయన భూమి కౌలుకి ఇవ్వాలి, ఇక్కడికి రావాలి. లేదు పంట గిట్టుబాటు లేదు కాబట్టి నేను ఎవరికో కౌలుకి ఇస్తా, ఏమిస్తా తీసుకుంటాను వచ్చేస్తాడు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఊరికే గట్టి పంచాయతీలు అవుతుంటాయి చుట్టుపక్కల, అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇదంతా ఎందుకు, నువ్వు చేస్తావా? నేను చూసుకుంటాను అంటాడు. ఊర్లు ఉంటాయని, ఓకే నేను చూసుకుంటా, ఆయనకి ఇస్తారు. ఒక ఆయన ఊళ్ళో ఉండే పెద్ద మనుషులు పెట్టే పంచాయతీలు ఉంటాయి, నీ భూమి అది ఇది అని. ఇవన్నీ సమస్య. నీళ్ల పంచాయతీలు, ప్రధానంగా నీళ్ల పంచాయతీలు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తున్నారంటే 140 మంది అవులుకి ఇచ్చేసి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆయన
కష్టపడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, బోర్ కూడా వేసిస్తున్నాడు ఓనరు. వేసి ఇచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఇవన్నీ ఎట్లా రావాలి? ఆయన ఎవరు నమ్మరు. నువ్వు బటాయి చేస్తున్నావు, నీకే ఇవ్వాలి అంటారు. సంవత్సరానికి ఇంత మాట్లాడుకుంటారు, కొన్నిసార్లు రాసుకుంటారు కూడా. ఇక్కడ ఏమవుతుందంటే ఇవన్నీ బాధలు ఏం చేద్దామని అంటే, భూమి అంటే ఒక గౌరవం కదా, ఆత్మగౌరవం కదా. లావుని పట్ట 2 ఎకరాలు ఉన్నా కూడా అది ఆత్మగౌరవం కింద తీసుకుంటారు. నాకేందే 2 ఎకరాల భూమి ఉంది, ఏం లేకున్నా మడిదున్నక బతికవచ్చు మహిళ సుమతి అని ఒకటి సుమతి శతకం పద్యం ఉంటుంది ఒకటి. 2 ఎకరాలను సార్ మంచి ఆగి బతికేస్తాడు ఆయన. ఆ కాన్ఫిడెన్స్, ఈ పట్ట భూమి ఉన్నాయని కూడా కాన్ఫిడెన్స్ ఆయనకి ఇస్తాడు. మరి ఆయనకి ఏ రకమైన హక్కులు మరి ఎట్లా మరి? అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, లేదు ఇట్లా ఇవన్నీ ఆయనకు 10% 20% పట్టదారికి వేయాలి, తర్వాత మిత్తికి తీసుకొచ్చి ఎరువులు వేయాలి, మిత్తికి తీసుకొచ్చి ఇతనాలు కొనుక్కోవాలి, కూలీలను పెట్టి నాట్లు వేపియాలి, కూలీలను పెట్టి కుప్ప నర్పిడి చేయాలి, ఇవన్నీ తీసుకొని పోయి మళ్ళీ ఆడ అమ్మాలి. ఇవన్నిటి కూడా లైసెన్సే కావాలి. నువ్వు ఎవరు అని అంటే, లేదు ఫలానా ఆయన దగ్గర నేను లైసెన్స్ తీసుకొని చేస్తానంటే, అప్పుడు ఆ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ప్రభుత్వం లోన్స్ ఇచ్చింది. లోన్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఇస్తున్నటువంటి గత ప్రభుత్వం రైతు బంధు, ఇప్పుడు ఇస్తున్న రైతు భరోసా పథకాలు కావాలి. డైరెక్ట్గా నీకు క్యాష్ అనేది ఇవ్వకుండా అన్నీ సబ్సిడీ మీద ఓసారి నీకు ఇచ్చేసినాయి అవన్నీ. అయితే ఈ లైసెన్స్ అనేది ప్రతి కౌలుదారుకు ఒక లైసెన్స్ ఇచ్చింది. ఫలానా నరసింహారెడ్డి తండ్రి పెంటారెడ్డి, విస్తీర్ణం 8 ఎకరాలు, ఫలానా ఊరు, ఫలానా మండలం, ఫలానా గ్రామం, ఇది. అయితే ఈ భూమి ఈయనకు ఇస్తున్నా అని చెప్పి ఇది ఆయనకు పంట పండించుకోమని కౌలుకి ఇచ్చాడు. అయితే చేస్తున్నాడు. అయితే ప్రభుత్వం దీన్ని సర్టిఫై చేసింది. ఈయన భూమి నిజమే, పట్టా భూమి నిజమే, ఈయనకి ఇచ్చింది నిజమే అని చెప్పి అట్లా 2 ఏళ్ళు ఇచ్చిన తర్వాత క్లోజ్ చేసేసింది. మీరు రైతులుగా మీరు ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు స్థానికంగా ప్రభుత్వం లోన్ ఇచ్చే పరిస్థితి లేదు, పట్టేదారు కూడా ఆయన వాటా అడుగుతారు తప్ప ఈయన పెట్టుబడి సాయం చేయడు. ఇప్పుడు ఈయన దున్నుకోవాలి, మళ్ళీ అవన్నీ అప్పులు తేవాలి. అంటే ఇప్పుడు ఇవ్వదు కాబట్టి ప్రైవేట్గా తీసుకొని రావాలి. దాన్ని మైక్రో ఫైనాన్స్ ఎట్లా ఇస్తాడు? ఈయన గిరి పెట్టలేడు భూమిని, ఈ ఇంట్లో వస్తువులు పెట్టి లోన్ తెచ్చిండు, పంట పండించిండు, గిట్టుబాటు అయ్యిందంటే సరే, లేకపోతే ఊరేసుకొని సచ్చుడు. అందుకనే ఇప్పుడు మనం ప్రభుత్వం ఏం చేయాలంటే, ఇప్పుడు వీళ్ళకు కూడా నేను రైతు భరోసా ఇస్తానన్నది వీళ్ళకి ఇవ్వడమే ప్రభుత్వానికి కష్టంగా ఉంది కాబట్టి, నేను కౌలు రైతులకు కూడా కొంత ఇస్తాను అని వాగ్దానం చేసింది. అది ఆ వాగ్దానం నెరవేర్చదగ్గ వాగ్దానం అయితే కాదు. రైతు భరోసా ఇవ్వడానికే దాదాపు 8,000 కోట్లు కావాలి, మళ్ళీ ఇది ఒక 9,000 కోట్లు అవుతాయి. ఇది ఇట్లా ఇవ్వడం కరెక్ట్ కాదు అని ఒక భరోసా మాత్రం ఇవ్వగలిగేటట్టు ఉండాలి. ఇవ్వాల పరిస్థితి ఏంటంటే, రైతుకి ఇవ్వాలి. ఒక పట్టేదారు దగ్గర 2 బంధాలు ఉన్నాయి. ఆయన ఊళ్ళో ఉంటాడు, ఈయన హైదరాబాద్లో ఉన్నాడు. ఇంతకుముందు మనం అనుకున్నట్టు రకరకాల కారణాలు. ఇచ్చిన తర్వాత టెన్షన్ ఎక్కడ వస్తుందంటే, అబ్బో ఈయన కనుక ఇచ్చినట్టయితే రేపు రికార్డులో నా పేరు రాయించుకుంటాడేమో అన్న బాధ ఆయనకి వెంటబడ్డది, భయం వెంటబడ్డది. దున్నేవాడిదే భూమి, 11 ఏళ్ళు చేస్తే ఆయన హక్కుదారు అవుతాడు, 6 ఏళ్ళు చేసి టెనెన్సీ యాక్ట్ ప్రకారం ఏదవుతుంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏం నడవేయండి. తెలంగాణ టెనెన్సీ యాక్ట్ ఖాళీ నువ్వు కౌలుకి ఇచ్చినంత మాత్రాన ఎట్టి పరిస్థితుల్లో నీ పట్టా భూమికి ఆయన కౌలుదారు ఏమని కాలేడు, నీకు లోన్ కూడా ఇవ్వదు. నువ్వు అతి ప్రేమతో నీ పాస్బుక్ ఇచ్చేసి నీ ఆయన ఎంబడి పోయి బ్యాంకులో సంతకం పెట్టి నువ్వు ఆయనకు రుణం ఇప్పిస్తే చెప్పలేము, అది మీ ఇష్టం. అది కానీ అతని దగ్గర పట్టేదారి దగ్గర ఒరిజినల్స్ ఉన్నంత కాలము మీ భూమికి ఏం కాదు, మనము ఇవ్వచ్చు, కానీ ఇస్తలేము. దీనివల్ల ఎన్నో భూములు అట్లా పడాబడి ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి నిజామాబాదు, ఇక్కడ నుంచి మహబూబ్నగర్, ఇక్కడ నుంచి వరంగల్, నిజామాబాదు, ఇటు మెదక్ దాకా పోతే మెయిన్ రోడ్కు చిన్న R&B రోడ్లకు కూడా ఏమైంది, చుట్టుపక్కల అటుపక్క ఇటుపక్క అన్ని భూమిని మొత్తం ఖైమా చేసి కడిలు వేసి పెట్టేసారు. లేకపోతే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ప్రీకాస్ట్ ఫెన్సింగ్ వేసి పెట్టేసారు. ఇట్లా మరి ఇట్లయితే ఆహార భద్రత ఏం కావాలి? ఆయనకి ఇయ్యరు, మీరు పంట పండియ్యరు, రైతు భరోసా మీరే తీసుకోర్రి అని ఆయనకు మనం అందరము పట్టేదారు భూములు లీజుకి ఇచ్చిన వాళ్ళందరము సగటు పౌరులు, మేధావులు, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా వ్యవసాయాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద ఏం ఒత్తిడి తేవాలంటే, సార్ మీరు వ్యవసాయం చేసుకునేవాడికి ఒక లైసెన్స్ ఇప్పించే ప్రయత్నం చేయండి. ఎవరెవరు ఎంత విస్తీర్ణం ఉన్నది చూసుకుంటారు. ఇక ఊళ్ళలో ఇప్పుడు కొత్తగా గ్రామ పాలన అధికారులను తీసుకొని వస్తూ అంటుండు, లైసెన్స్ సర్వేయర్లను రిక్రూట్ చేస్తూ అంటుండు, ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తూ అంటుండు. ఇవన్నీ సఫిషియెంట్ స్టాఫ్ అయిన తర్వాత ఏముంటుంది, ఇక హౌస్ఫుల్ అయిపోతుంది కదా. అందరూ వచ్చేసి గ్రామ పాలన దగ్గర 10,954 మందిని తీసుకుంటా అంటున్నారు. ఇట్స్ వెల్కమ్ కదా. అంతమంది లేకున్నా 621 మంది సర్వేయర్లు కావాలి కదా. ఇప్పుడు దాదాపు 300 మంది ఉంటారు, మళ్ళీ లైసెన్స్డ్ వాళ్ళు కొంతమంది వస్తారు, వీళ్ళంతా సఫిషియెంట్ అయిపోతుంది. ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చరు తర్వాత హ్యూమన్ రిసోర్స్ పెరుగుతుంది కాబట్టి లైసెన్స్డ్ కల్టివేటర్స్ కనుక మనము ఇవ్వగలిగితే, ఇప్పుడు చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. మానవ హక్కుల వేదిక అని, తర్వాత రైతు స్వరాజ్య వేదిక అని, బోల్డని రైతు సంఘాలు, ఎంతోమంది వ్యవసాయ కార్మిక సంఘాలు, ఇవన్నీ చేసినా కూడా మళ్ళీ ఆత్మహత్య చేసుకోవడమే ఉన్నారు.
ఏం లాభం చెప్పు. మనము తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ తెలంగాణ రైతులకు ఎంతవరకు న్యాయం చేస్తున్నాం అనే దాని మీద ఇది ఒక మేజర్గా ఆత్మహత్య చేసుకోవడం అనేది మన రాష్ట్రానికి అవమానం. మొత్తం దేశంలో మనం 2వ ప్లేసు 3వ ప్లేసు ఉన్నది. దాన్ని చేయాలనుకుంటే మనం అందరం గ్రామాల్లో ఉండే ప్రజాప్రతినిధులు కానీ, లేకపోతే అక్కడ ఉండే సోషల్ యాక్టివిస్టులు కానీ, సంఘ సంస్కృతులు కానీ, వ్యవసాయ మీద ప్రేమ ఉన్న వాళ్ళు కానీ, వ్యవసాయం మనము 2 పూటల కడుపున భోజనం చేయాలనుకుంటే మీ పని మీరు, వాళ్ళ పని వాళ్ళు చేసేటట్టుగా మనం సహకరించాలి. సహకరించినట్టయితే మనకు సఫిషియెంట్గా రకరకాల పంటలు వస్తూ ఉంటాయి. మనము ఎక్కడ ఉన్నా కూడా మన భూములు పచ్చగా ఉంటాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. తప్పకుండా దీని మీద మనం కొంత యాక్టివిటీ చేయాలి. చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. సంస్థలు పనిచేసే వాళ్ళకు కూడా మనం సహకరించాలని చెప్తూ ధన్యవాదాలు.